మేమైతే లాస్ట్ వీక్ ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళకైతే వెళ్ళాము. సో పొద్దున్నే ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసేసుకొని ఉయ్యూరుకైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు వరకు అసలు బందర్లో ఉండి ఇన్నేళ్ళగా మేము అసలైతే ఉయ్యూరు వీరమ్మ తల్లిని అయితే దర్శనం కూడా చేసుకోలేదు. సమ్మరాళ్ళప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళలేదు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు కానీ నేను వెళ్ళడానికైతే కుదరలేదు. సో ఈసారి అయితే మా నాన్నమ్మ వాళ్ళు ఇంకా మమ్మీ అందరం కలిసి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. ఇంకా మేమైతే కోనే సెంటర్కి వచ్చేసాం బస్ ఎక్కడానికి. యాక్చువల్గా అయితే మనం బస్ స్టాప్లో కూడా బస్ ఎక్కచ్చు, కానీ మాకు కోనే సెంటర్ దగ్గర కాబట్టి ఇక్కడికి వచ్చాము. మనం పల్లె బస్సులు ఉంటాయి కదా, మచిలీపట్నం టు విజయవాడ వెళ్ళేవి, ఆ బస్సు అయితే ఎక్కాము. ఇవైతే మనకి ఊళ్ళో నుంచే తీసుకెళ్తారు కాబట్టి ఉయ్యూరు సెంటర్లో దింపుతారు. సో అక్కడి నుంచి మనమైతే టెంపుల్కి ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకా అలా బందర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా ట్రావెల్ చేస్తూ ఉయ్యూరు కూడా వచ్చేసింది. సో ఉయ్యూరు సెంటర్లో అయితే దిగాము. యాక్చువల్గా అయితే గుడి పక్కన నుంచే బస్సు వెళ్తుందంట, కాకపోతే తిరునాళ్ళు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ రోడ్ అంతా బ్లాక్ చేశారు. సో మనం ఇక్కడ సెంటర్ నుంచి టెంపుల్ వరకు నడుచుకుంటానే వెళ్ళాలి. అలా దారిలో ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా వెళ్ళేటప్పుడు మాకు ఇక ఒక ఆర్చి అయితే కనిపించింది. నేనైతే యూట్యూబ్లో చూసామన్నమాట, ఇక ఉయ్యాల కట్టి అమ్మవారిని ఊపుతారని చెప్పి. మేము కూడా మామూలుగా ఉయ్యూరు వీరమ్మ తల్లి గురించి తెలుసు కానీ బట్ అంత పర్టికులర్గా తెలీదు. సో వచ్చే ముందే ఆవిడ గురించి చరిత్ర ఇంకా డిఫరెంట్ స్టోరీస్ అనేవి ఉంటాయి కదా, అవి చూసే తెలుసుకున్నాం. అసలు అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ నిజంగానే. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారు. పర్వాన్నము అవన్నీ దీపాలు అవన్నీ పెట్టుకొని చాలా హడావిడిగా ఉంది. ఇంకా చూసారు కదా మీరే, కుకింగ్ చేస్తున్నారు అందరూ. ఇంకా మేము కూడా కొన్ని అమ్మవారికి కొబ్బరికాయ అవన్నీ తీసుకొని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము లోపలికి. దర్శనం అయితే బాగా జరిగింది. అంటే మేము కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కాబట్టి జనం కొంచెం తక్కువే ఉన్నారు. ఇంకా దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసాము. ఇంకా అలా బయటికి వచ్చేసాం. బయటికి వచ్చి కూడా మొత్తం చూస్తూ ఉన్నాము. చాలా షాప్స్ అయితే ఉన్నాయి, ఎగ్జిబిషన్స్, ఇంకా చాలా లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు. నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఇన్స్టాలో కొన్ని వీడియోస్ కూడా చూశాను. అసలు నైట్ వస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఇంకా మీరు చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి సంబరాలు ఆ తిరునాళ్ళకి తీసుకెళ్ళినప్పుడు ఎలాంటి బొమ్మలు కొనుక్కునేవాళ్ళు, అలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. నేనైతే ఎక్కువ చిన్నప్పుడు కుకింగ్ సెట్, డాక్టర్ సెట్, ఇంకా మనకి బార్బీ పింక్ కలర్ సెల్ ఫోన్ వస్తుంది కదా, అదే ఎక్కువ కొనుక్కునేదాన్ని. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.